మావోయిస్టు బంద్ నేపథ్యంలో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. చెర్ల, పూసుగుప్ప, మారైగూడెం, పైడిపల్లి, వద్దిపేట, చింతగుప్ప మరియు దుమ్ముగూడెం అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. బంద్ నేపథ్యంలో మావోయిస్టులు విధ్వంసాన్ని సృష్టించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందడంతో అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై దృష్టి పెట్టింది. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 9 బీజాపూర్ జిల్లా టేకుమెట నేషనల్ పార్క్ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు హతం చేశాయి. ఈ క్రమంలో అమాయక గ్రామస్తులను సైతం బలవంతంగా తీసుకువెళ్లి విచక్షణారహితంగా హింసించారని, అందుకు నిరసనగా మావోయిస్టులు బీజాపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాల బంద్కు పిలుపునిచ్చారు. కగార్ హత్యాకాండలకు వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, జర్నలిస్టులు, అన్ని పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. మావోయిస్టు బంద్ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. చెర్ల, పూసుగుప్ప, మారైగూడెం, పైడిపల్లి, వద్దిపేట, చింతగుప్ప మరియు దుమ్ముగూడెం అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, పోలీసుల ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. బంద్ నేపథ్యంలో మావోయిస్టులు విధ్వంసాన్ని సృష్టించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందడంతో అలర్ట్ అయిన భద్రతా బలగాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, చెప్పండి, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? మావోయిస్టు బంద్ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులో అయితే హై అలర్ట్ కొనసాగుతుంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నటువంటి చెర్ల, పూసుగుప్ప, మారాయిగూడెం, పైడిపల్లి, దుమ్ముగూడెం అటవీ ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు అయితే చేపట్టారు. బంద్ నేపథ్యంలో మావోయిస్టులు విధ్వంసాన్ని సృష్టించే అవకాశం ఉన్నట్టు సమాచారంతో అలర్ట్ అయ్యారు భద్రతా బలగాలు. పెద్ద ఎత్తున సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా ముక్కుముడిగా భద్రతా బలగాలన్నీ కూడా ఉమ్మడి ఆపరేషన్స్ కూడా చేపట్టారు. నేషనల్ పార్క్ ఎన్కౌంటర్ కి నిరసనగా ఈ రోజు బీజాపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాలకు బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. దక్షిణ సబ్ జోనల్ బ్యూరో భారత కమ్యూనిస్ట్ అధికార ప్రతినిధిగా ఉన్న సమత పేరుతో ఇప్పటికే లేఖలు కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో దండకారణ్యం పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సరిహద్దులు ఉన్నటువంటి తెలంగాణ బోర్డర్ లో కూడా పోలీసులు ముందస్తుగానే అన్ని వాహనాలు కూడా తనిఖీలు చేపట్టారు. రహదారులన్నిటి కూడా పెద్ద ఎత్తున బెటాలియన్ టీమ్స్ దిగి ఎక్కడికక్కడ తనిఖీలు అయితే చేపట్టిన పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. బంద్ నేపథ్యంలో మావోయిస్టులు ఎక్కడన్నా విధ్వంసానికి పాల్పడే అవకాశాలు ఉన్నట్టుగా ఇంటెలిజెన్స్ నివేదికలతో ఇప్పటికే ఉన్నతాధికారుల సిఫార్సుతో లోకల్ గా ఉన్నటువంటి పోలీసులు కూడా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నేషనల్ పార్క్ ఎన్కౌంటర్ లో మావోయిస్టుల మృతికి ప్రతీకారం తీర్చుకునేందుకు మావోయిస్టులు ఎటువంటి విధ్వంసానికైనా తలపడవచ్చు అన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసు భద్రతా బలగాలు కూడా అన్ని చోట్ల కూడా కూంబింగ్ నిర్వహిస్తుంది. అలాగే దండకారణ్యం సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. ఒకంత ఉద్రిక్త పరిస్థితి అయితే చోటు చేసుకుంటుంది. మావోయిస్టులు గత కొంతకాలంగా వాళ్ళకు తగులుతున్నటువంటి ఎదురు దెబ్బల నేపథ్యంలో ఈ బంద్కు పిలుపునివ్వడం, అలాగే ప్రధానమైనటువంటి బీజాపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాలకు సంబంధించి పూర్తిగా బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో మా రవాణా ఎక్కడా కూడా జరగకుండా అడ్డుకునేందుకు మావోయిస్టులు కూడా పూనుకుంటారని ఇంటెలిజెన్స్ నివేదికలు ఇప్పటికే పోలీసులు ఒకంత ముందస్తుగానే చర్యలు అయితే చేపట్టారు. దీంతో ముఖ్యంగా ఛత్తీస్గఢ్ అలాగే తెలంగాణ సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నటువంటి పూసుగుప్ప కావచ్చు, ఇటు అటవీ ప్రాంతాలుగా ఉన్నటువంటి దుమ్మగూడెం, పైడిపల్లి, మారాయిగూడెం ప్రాంతాల్లో ఎక్కువగా మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నా ప్రాంతాల్లో అయితే పూర్తి స్థాయిలో భద్రతా అయితే మోహరించి పూర్తిగా తనిఖీలు అయితే చేపట్టారు. రైట్ రవికిరణ్.